కొడవకోతి అట్లా కొడతాను ఎందుకు అత్తకోతి రేపు 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 దీనికేమో పుట్టింది గిట్ట కుట్టుకుంటూ వస్తుంది ఏమైందే గట్లా కుట్టుకుంటూ వస్తాను ఏం లేదత్తమ్మా మీ కొడుకు రాత్రి కాళ్ళు ఇరగొడతా అన్నాడు. కాళ్ళు ఇరగొడితే నేను ఎట్లా నడుస్తానా అని నడితే ఎట్లుంటదా అని కుంటుకుంటూ నడుస్తాను. మంచిగా ఉన్నావు వాడు ఇరగొట్టుడు సరే నువ్వు కుట్టుకుంటూ వచ్చుడు సరే మంచిగా సెట్ అయినావు బిడ్డ. అవును నీ కాలు ఎందుకు ఇరగొడతా అన్నాడు వాడు? అది రాత్రి ఆయన మీద నిద్రలో కాలు ఎత్తాను అత్తమ్మా, ఇంకోసారి కాలు ఎత్తే ఇరగొడతా అన్నాడు. నేను ఎట్లాగూ కాలు వేసుడు మానే కదా, ఆయన ఎట్లా ఇరగొడతాడని నడితే ఎట్లుంటదని కుంటుకుంటూ నడుస్తాను అత్తమ్మా. మంచిగానే ఉన్నది సంబరం. అయితే కానీ ఇంకా బట్టలు వేసిన వాటి కిప్పులు పెట్టుకో. సరే అత్తమ్మా. మంచిగా ఉన్నది వాడవాడ. నాకైతే ప్రాక్టీస్ అయింది, ఇరగొడితే ఇరగొట్టుకోవచ్చు. నీకేమైంది గట్ల చేస్తాను? నీకు చాయ్ తీసుకురా, తాగుతావా? చెప్పు చెప్పు. అవ్వ బిడ్డ నువ్వు చాయ్ వద్దు ఏమద్దు, నువ్వు చాయ్ వస్తాయంటే కుడిది కూడా వస్తా బాబద్దరు నువ్వు ఏమద్దు బిడ్డ, నేను వసుకొని తాగుతా. ఏందా కొడవకోతి అట్లా కొడతాను? ఎందుకు అత్తకోతి రేపు 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 ఏంటే? రేపు ఆదివారం కదా, ఆదివారం అంటే మంచిగా చికెన్ తినచ్చు కదా. అబ్బో ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు చికెన్ తెద్దామా, తిన్నామా చూస్తారా? రేపు చికెన్ తెచ్చి వండుతావు కదా, లెగ్ పీస్ నాకే పెట్టు. సాల్తీ గోకిన కాడికి కానీ నీకైతే నీకెత్తా కానీ చాయ్ తాగింది అందరు తాగి బావాని ఒక్కతే తాగాలి. చాయ్ పెట్టుకుని తాత ఇక నాకు వస్తట్టున్నారా ఈ ఊరికే సరిపోతారు. అదేమో ఇట్టా ఇట్టా అది వస్తుంది, ఒకతేమో ఏ అని ఒకత అంటది, నువ్వేమో ఇట్టా ఇట్టా నువ్వాను. మంచిగా ఉన్నారు. అత్తకోతి రేపు లెగ్ పీస్ ఏతది దాన్ని కూడా లేపు, అది కూడా తాగుతుంది. మంచిగా ఉన్నారు పో, అందరు బిత్తురోలు తయారైనారు నాకు. సరే అత్తకోతి లేపుతా. అందరే ఉన్నారు, ఒక్కరు పెంచుకోలేరు. నా చాయ్ పెట్టిపోతారా అంటే ఒక్కరు చాయ్ పెడతలేదు. దానికి అదే తాగిందట, దీనికి ఇదే తాగిందట. షిషి అవ్వ పిచ్చి అయ్య పిచ్చి వీళ్ళంతా పిచ్చి అన్నట్టున్నది నాకు. అసలు కోడాలు దొరికిర్రు, ఒక్కది పని చేస్తలేదు. పని చేసినా కానీ అంత బిత్తురు తయారైనా ఇలా బిత్తురు మొక్కల కచ్చే ఓడవాడ.
ఈ చాయ్ ఎప్పుడు మరుగుతుంది చెప్పిన మరగరా అదే పానమాత కూతు కొట్టుకుంటాను. భవానీ 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 లే చాయ్ తాగవా? ఎంతసేపు పడుకుంటావు ఇంకా? అత్తమ్మ చాయ్ పెట్టింది లెమ్మంటుంది. అబ్బా నువ్వు లేవకపోతే నన్ను తిడుతుంది మళ్ళా. లే భవాని, లేచి ముఖం కడుక్కోలే. ఆగో లేమంటే లేమ్మంటే లేత్తలేదు. ఆగో ఏమన్నా అయిందా ఏంది? అగో ఎందుకు లేత్తలేదు? అయ్యో ఎత్తలేదేంది? చచ్చిపోయింది ఏంది కొంప తీసి? అయ్యో భవానీ, అత్తకోతే భవానీ ఎత్తలేదు. అత్తకోతే భవానీ చచ్చిపోయింది. ఏమైంది ఏమైంది? భవానీ చచ్చిపోయింది అత్తమ్మ. ఇక చూడు భవానీ ఇగో చూడు లేత్తలేదు. భవానీ భవానీ అగో భవానీ ఓ దేవుడా ఓ రావడా పరాలు రానే ఏమైంది భవానీ? చచ్చిపోయిందా ఏంది? భవానీ అయ్యో భవానీ చచ్చిపోయింది. ఇది చచ్చిపోయిందా? చెల్లే మన ఇద్దరం మంచి కలిసి ఉందాం కాదే చెల్లే. వాళ్ళిద్దరి కంటే నువ్వంటేనే ఇష్టం కాదే చెల్లే. నీకు చికెన్ లెగ్ పీస్ వస్తే నాకెత్తువు కాదే చెల్లే. అసలే రేపు ఆదివారం కాదే చెల్లే. నాకు చికెన్ ఎవరు ఎత్తరే చెల్లే. చెల్లే చెల్లే నీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయినాయి అనే చెల్లే. అక్కలే అక్క పొద్దున్నే కలిసి పోదాం కాదే అక్కో చెంబట్టుకోవద్దు. నువ్వు వస్తావా? అత్తగాని 2 రోజులకోసారి వస్తా. నేను రోజు పోతా. వస్తారే అక్క. అయ్యో కోడలా ఓ కోడలా నాకు చెప్పకుండా ఎట్లా వేయడమే కోడలా. నాకు చెప్పన్న పోతాయే కోడలా. ఓ కోడలనే చాయ్ మొత్త తాతు ఓ కోడలా. ఏమైంది? సచ్చివాడు మేము ఎట్లంటే హిషాన్ని అవుతావు. నేను చావలేదమ్మా, బతికే ఉన్నా. నేను శవాసనం వేసిన, నిన్న టీవీలో చూసిన, మంచిగా చేసిన కదా. మీరు నమ్మిరు కదా, నేను చచ్చిపోయినా నమ్మిరు కదా. నేను బతికే ఉన్నమ్మా. చూడు చూడు చూడు, నేను బతికే బతికే తిరుమల కైచ్చే ఎంత పరిచయం చేసినా మమ్మల్ని సచ్చిన వస్తారు మేము అని అంటారు. మిమ్మల్ని ఎవరెవరు అత్తమ్మా? అక్క నువ్వు రోజు ఎంబడత్తావు కదా, రేపటి నుంచి ఉండవని ఏడ్చిండే నేను. ఎందుకు రానే అత్త? పొద్దుకి 2 సార్లు రేపు అసలే ఆదివారం పోయినావు అనుకున్నాగా. అదే నాకు పడ్డ చికెన్ పీస్ ఇంకెందుకు రోజు వస్తుంది నీతో. నేను టెన్షన్ పడకు. నువ్వు రావా? ఇక అత్తమ్మ ఇది యోగాలో ఒక ఆసనం. నిన్న టీవీలో చూసిన, ఇయ్యాల లేచిన, మంచిగా ఇష్టం కదా. మంచిగా ఇష్టం. అట్లనా? మంచిగా చేసింది. మంచిగా చేసిందా? ఇట్లా సచ్చింది అత్త అని పోతాను. నిజంగా చచ్చిపోయింది. అప్పతో చెప్తానా అంత మిత్రులతో
మంచిగా చేసింది కదా చెల్లి, మంచిగా చేసింది, మంచిగా చేసింది. మంచిగా మాకు కూడా నేర్పిస్తాడు చెల్లి, మాకు కూడా నేర్పి. రేపు అందరూ మాతో పాటు మంచిగా ఇవాళ శవాసనం వేస్తా కదా, రేపు ఇంకో ఆసనం వేస్తా. మంచిగా ఉంది అత్తమ్మ, మంచిగా ఉంది, మంచిగా ఉంది. చెల్లి సూపర్ చేసినావు నువ్వైతే. నిజంగానే నాకు మస్తు భయమైంది, మస్తు ఏడుపొచ్చింది నాకైతే. నేనేం చచ్చిపోలేదు. సరే వాళ్ళకంటే నువ్వే నాకు ఇష్టం. ఏమిటి మీకు గన్నగా పట్టుకుంటారు? అక్కనే కొట్టి కొట్టి చంపుతుంది. నువ్వేమన్నా దాన్ని? నేనేమనలేదు. నువ్వేమో ఆనంద్ ఊకుంటావా? నువ్వు తీటడానికి అత్తమ్మ నేను చిన్నదాన్ని ఏమన్నా నీకు తెలుసు కదా, అదే కొట్టింది నన్ను. నీకు తెలుసు కదా దాని గురించి, అదే కొట్టింది నన్ను. కాదు నా మాట నమ్ముతావు, దాని మాట నమ్ముతావు, పెద్దది అది కొట్టింది. మీ ఎవ్వల మాటలు నమ్మతట్లేదు. మీరు అందరు లంగాలే. ఏం కాదు. ఇగో అత్తమ్మ నన్ను అక్క ఎట్లా కొట్టింది తెలుసా? ఇగో ఇట్లుండు, ఇట్లా ఇట్లా ఇగో ఇట్లా మట్టి కాదు. ఇగో ఇది నన్ను ఎట్లా కొట్టింది? ఇట్లా గిట్ల గిట్ల కొడుతుంది నన్ను. అది నన్నైతే చెప్పు. ఏమన్నా అన్నమా అత్త నిన్ను చెప్పు ఒకసారి. కొట్టిరు కావాలని కొట్టారా? కొట్టుకున్న కాదు, ఇది పెద్దదని చూడకుండా నన్ను ఇట్లా బీపులో గిట్ల ఇట్లా గుద్దింది. చెప్పు చిన్నగా నన్ను కొడతారు. మీరు చూపించినట్లేదు. మీరు చూపించినట్లేదు, నన్ను కొట్టినట్టున్నది. చెప్తా అక్కడ పెట్టు, నీకు చెప్తాం. అక్కడ పెట్టు. కిరాణా షాప్ పోయి ఒక బల్బం కూడా కొనుకొచ్చుకున్నాం. కొనుకొచ్చిందని నేను మరి నాకు ఒకటి ఎక్కువ ఇయ్యనా ఇయ్యద్దా? అది 3 ఎక్కువ తిన్నది అత్తమ్మా. ఇచ్చిరు వీళ్ళందరూ కలిసి మోసం చేసి. ఒకటి ఎక్కువ ఇయ్యద్దా? చాక్లెట్ లో కారపొట్టు తెచ్చుకుంటారు కానీ పల్పాలు ఎవరో కానీ తెచ్చుకున్నారు. అయ్యో అత్తమ్మ మంచిగా చిన్నప్పుడు మంచిగా ఉంటాయి. నేను అత్తమ్మ అప్పుడు తినలే కదా, ఇప్పుడు తింటావా? తీసుకొచ్చి ఇస్తా. ఇయ్యన్న ఒకటి దాని దగ్గర ఉన్నాయి. అందుకే కొట్ల నేను
ఇచ్చినాం. కొనుకొచ్చినాక నలుగురికి సమానంగా ఇయ్యాలి కదా. అది ఎక్కువ తింటారా? ఎక్కువ తీసుకున్నా. ఆ బల్పల పొడి నేను పంచుతా అన్నా అందుకే. చూడు ఇగో. ఈడు దాచింది లేవత్తమ్మా. లేవు ఇగో నీకు కావాలంటే నేనే మళ్ళీ పంచుతా సాయంత్రం అన్నా. కొనుక్కొస్తా. సరేనా? ఇప్పుడే తెచ్చిపెట్టు. బై పోతా. నీకేం రోగం రగ్గి అది దాచిపెట్టుకున్నది. అమ్మో నేను దాన్ని దాచిపెట్టుకుంది. నేను చెప్పలేదు నీ మంచి తాగిరా. నేనేమన్నా నువ్వే వేసినావు అంతా. ఏంటి దాచిపెట్టొచ్చింది మళ్ళీ లోపలికి పోయి చూసినావా? కాడ కొట్లాడేటోళ్ళని చూసినా, ఆస్తుల కాడ కొట్లాడేటోళ్ళని చూసినా, పైసల కాడ కొట్లాడేటోళ్ళని చూసినా కానీ ఈ బల్పాల కాడ కొట్లాడేటోళ్ళ మిమ్మల్ని చూస్తాను. అత్తమ్మ వేరేటి ఉంటది. మంచిగా ఉంటాయి ఎందేమన్నా మరి మంచి ఇస్తా అన్నా. మంచిగా తిన్నదట చూసి వచ్చిందట. ఇగో ఒకసారి బల్పాలు తింటే తెల్లగా ఉంటారు, నీకు తెలియదు. ఇప్పుడు మీరు తెలాని ఉండరు నల్ల ఎందుకు బల్పాలు పిచ్చత్తమ్మ నీకేం నువ్వు నల్లగా ఉన్నావు అందుకే. ఉంటాయి అది నల్లగా. నిజంగా తెల్లగా ఉంటారు మంచిగా. ఇగో అత్తమ్మ ఇది అందుకే ఇంకెక్కువ తినాలి. ఎన్నో పోయినాయి బల్పాలు. ఒక 5 రూపాయలు కూడా తెచ్చుకుంటా. ఏవే అత్తమ్మ, ఒక 5 రూపాయలు. మీకా ఇప్పుడు కదా ఇంకా మట్టి ఉన్న తినిపోరు. ఇగో నాకు బల్పమే కావాలి. నాకు కూడా బల్పమే కావాలి. బల్పాలు ఎవరు చెప్పారు మీకు బల్పాలు తినవాని? అబ్బా ప్లీజ్ అత్తమ్మ, ఇక అత్తమ్మ. బల్పాలే నేను చిన్నదాన్ని కదా అప్పుడు దాచిపెట్టినక్క నువ్వు ఇప్పుడు లోపలికి పోయి దాచిపెట్టొచ్చు. దాచిపెట్టొచ్చింది. అత్తమ్మకు ఒక బల్పం పొడి తెద్దామని పైసలు ఉన్నాయేమో అని పోయినా. అందుకే అత్తమ్మని అడుగుతున్నా. ఇది ఇంకా తెల్లగా కావాలని ఎక్కువ తినాలని దాచిపెట్టుకున్నది నాకు తెలుసు. ఇగో వీళ్ళిద్దరి కంటే నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అన్ని దొంగ ప్రేమలే. సాల్ తీరిగా గట్ల కొట్లాడతారేంది? ఏమో అదే అర్థం అవుతుంది నాకు. వీళ్ళే ఎక్కువ తిన్నారు అత్తమ్మ. నేను తినలేదు వీళ్ళలేదు. ఏం కొట్లాడుకుంటారు? ఇంకా బల్పాల కోసం కొట్లాడుకుంటారా? మీరు మనుషులేనా? బిత్రోళ్ళ కంటే అధ్వానంగా చేస్తారు. నిజంగా మీరు బిత్రోలే. అవునా? నా పిల్లం అయితే బిత్తిరిదే. నా పిల్లలు అయితే పెద్ద బిత్తిరిది. బిత్రోలే వీళ్ళంతా. అందరు గట్టే తయారయ్యారు. ఏ ఆగు రాగు రాగు, మీరు బిత్తురోళ్ళు ఏం కాదు, మంచోళ్ళు, చాలా తెలివికల్లోళ్ళు మీరు. తెల్లగల్లం అంటే నాకు గుర్తొచ్చిందే. తెల్లగల్లు తాగితే బాగా తెలివద్దదట. అవునా? అవునక్క నిజమే, తెల్లగాలి తాగితే బాగా తెలివద్దదట. అవునక్క, అక్క అక్క మీకంటే చిన్నదాన్ని కదా, నాకు ఎక్కువ తెలివత్తది. నేను ఒక బుక్క ఎక్కువ అవునే, నీకు తెలివి లేదు. నువ్వు బుక్కడు ఎక్కువ తాగాల్సిందే. తెమ్మందాం. తెల్లగల్లు పోరి ఇప్పుడు పోయి. తెల్లగల్లు కావాలి మాకు, తే పోరి. మాకు ఇంకా తెలివి బాగా కావాలి. ఇది సరిపోదు, ఇంకా కావాలి. పోరి ఇంకా తెలివి తెచ్చుకోవాలి. నీకు కూడా కావాలత్తమ్మా, నీకు తెలియదు. నీకు కూడా తెలివి ఎక్కువ వస్తుంది. వాళ్ళకు పొరాళ్ళకి లొల్లితో ఎందుకని వాళ్ళు తెలివి కల్లోళ్ళు అని చెప్పి దానికి అనబడుతుంది. మీకు అంత పెద్ద తెలివి ఉన్నట్టుగా. అయ్యో పిచ్చత్తమ్మ, నీకేం తెలియదు. మనకే తెలియదు, పిచ్చిదాన్ని. ఎందుకంటే మేము నీ లెక్క బిత్తోళ్ళం కాదు. మిత్రులు కాదా? ఆ బాధ భరించలేక, మీ బాధ వాళ్ళు భరించలేక అన్నారు. నాకు గిలాస్ వద్దు, 2 గిలాసులు. ఇంకో కావాలత్తమ్మ చెప్పేది నువ్వు. మీ కొడుకులకి ఒక లొట్టి తెప్పి తెలివి బాగత్తది. ఒక్కటే 10 తెప్పిస్తా, తాగుదు రాగుర్రి. మంచిగా మక్క కూడా వేసుకొని కలదా మక్క కూడా లేని మన చిక్కుడు కూడా లేస్తా. మంచిగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఏ తెల్లవాళ్ళంటే తెలివస్తుందా? ఎవరు చెప్పారు మీకు? తెల్లవాళ్ళు ఏ వాళ్ళు గట్లే అంటారు, వాళ్ళు తెప్పియారు. ఏం లేదు, పావే మనం పోయి తళ్ళలోకి తాగద్దాం. పారి మంచిగా పారి. ఏడికి పోతారు?
ఆడ పైసలు లేకపోతే కళ్ళు పోయారు. మీరు మా పేర్లు చెప్పి కళ్ళు తాగినా మీకు తెలివి రాదే. మరి ఏమొత్తది? తాగితే ఏమొస్తుందా? ఇష్టది ఇష్టది. అయితే అద్దే మనకు తెల్లగాళ్ళు తాగం. రేపు ఆదివారం కదా, నాటుకోడి తీసుకొస్తావా? అత్తమ్మ మంచిగా పులుసు పెట్టి మసాలా పెట్టి వండుతుంది. అయ్యా నేను నాటుకోడే అడిగింది. ఏ గొర్రె పిల్లో మేక పిల్లో అడిగితే చచ్చిపోదు. ఏంది సప్పుడు ఎత్తలో? ఏ నువ్వు నాటు పిల్లవు కదా, నీకోసం నాటుకోడిని తీసుకురాలేనా నేను? నేను నాటు పిల్లనా? వావ్ అమేజింగ్. జింగ్ జింగ్. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. నువ్వు నాటు పిల్లవే కాదే, కొంటె పిల్లవు కూడా. ఏంది నేను కొంటె పిల్లనా? కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసును మెల్లగా గిల్లావే. ఏమైందా నీకు? ఇంకా గోడను పట్టుకొని గీక్తాను. ఏ ఆగు, సిగ్గుపడుతున్నా. ఏందే నీ సిగ్గు? అది పైసలు ఇవ్వకపాయ ఏమి ఇవ్వకపాయ పోతే నా బిత్తిరి కోడల్ని ఏం చెప్తారో ఏందో, ఇల్లు తాగని చెప్తారో ఏం చెప్తారో. ముఖాలు చూస్తేనే ముద్దుకుని అందరు బిత్తిరి బిత్తిరి చేయబట్టి ఒక్క దండ మంచుకోలేదు. నలుగురు ఉన్నారు, నలుగురు 4 తోకలు ఉన్నాయి. ఏం చేస్తారో ఏందో, ఇల్లు ఆగం చేస్తారో మరి ఏమన్నా పని చేస్తారో. అట్లనే ఉన్నారు. మళ్ళీ పోయి పని అంతా చేసుకోవాలి. వీళ్ళు పని చేయకుండా మంచిదే కానీ ఉండుడన్నా మంచుకుంటలేరు కదా, అంత బిత్తిరి బిత్తిరి చేసుకుంటుంటారు కదా వీళ్ళు. నలుగురు ఒక్క కాడ కూర్చొని ఏ ముచ్చట్లు పెడతారు బిడ్డ? ఏం లేదు అత్తమ్మా, పొద్దున్న లేస్తే పనులన్నీ ఒక్కదాన్ని ఎత్తాను అని మేము నలుగురం సమానంగా చేద్దామని మాట్లాడుకుంటాను. అట్లనా? ఓ బిడ్డో, ఇక మీరు పని చేస్తే ఈ కొంపేడ అవుతుంది, అస్సలు ఆగది. ఇక మీరు పని చేస్తే ఇక నేను కూర్చుంటానా? మంచిగా ఉన్న పనులు మంచి చెడ్డ చేయకపోతే చాలు మీరు. అబ్బో పనులు చేస్తారట వీళ్ళు. అగో అక్క, మనం పనుల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నాం? ఏ ఊరుకో, ఇప్పుడు మాట్లాడుకోలేదా అని మనం? కూరుకోవే నువ్వు, పని చేయాలని ఇట్లా మాట్లాడతారు. ఇగో అత్తమ్మ, వీళ్ళందరూ నీ గురించే మాట్లాడతారు. మా కోతత్తమ్మ ఎటు పోయిందో ఇంకా అత్తలేదు, ముచ్చట్లకు మూతులు తప్పుతుందని నిన్నే అంటారు. కాదత్తమ్మా, అత్తమ్మ నీకు తెలియదు, అత్తమ్మ నీకు తెలియదు, దీన్ని మొత్తం వాకిలు ఊడమన్నామని అది అట్లా చెప్తుంది అబద్ధం. పనులు అప్పని అవ్వ కోరి ఎందుకంటే మరి మన పనుల గురించి మాట్లాడుకోలే కదా. నువ్వు చేసిన చేయకుండా కూరుకోవచ్చు కదా, చేయకుండా నలుగురం ఒకటే కదా. అత్తమ్మ దగ్గర మమ్మల్ని ఎందుకు ఇస్తానవే? ఇప్పుడు ఒకటే కొట్టిపోయిన తర్వాత అత్తమ్మ ఇది అంత ఉత్తదే, మర్చిపో. నువ్వే చేయాలి పని అంతా. ఇప్పుడు బోలన్నీ నువ్వే మన బట్టలన్నీ నువ్వే పెట్టాలి, మేమైతే ఏం పని చెయ్యం. అత్తమ్మతో చెప్తా నేను. ఏం చెప్తా చెప్పుకో. అత్తమ్మ నీకు చెప్పినా నన్ను కొడతారు ఇట్లా. నోర్మి పోరి. మరి మనందరం ఒకటే ఎప్పుడు సమాధానం చేసుకుందాం. సరే, నన్ను మీరు పేరునాలు పెడతారా? కోతత్తానా నేను? నన్ను పేరునాలు పెడతారా మీరు? చెప్తా మీ సంగతి. నువ్వు ఎందుకు చెప్పినవే కోతత్తా అన్నమా? మంచిగా అయిందా? మాకంటే ఎక్కువ మంచిగా అయింది. నీరోగా నీకు తిరిగింది. ఇప్పుడు చెప్తాను సంగతి. అత్త చెప్పుకో, మళ్ళీ
చెప్పు నిన్నే చంపుతుంది. ఎక్కిస్తావు మీ సంగతి చెప్తా నేను అంతకంతు. ఏమంటారా మళ్ళా? ఏం లేదు ఇగో పొద్దున్నే లేచి వాకిలి ఉడతా నేను. మరి కాదు మళ్ళా నోరెత్తిరా అనుకో తిండి కట్ చేస్తా అవ్వలకు పోవెత్తా. మేము అనుకుంటాం నీ ముఖానికి అండినట్టే ఉన్నది. ఏంది మీరు అనుకుంటారా? ఇక ఇల్లే అన్నారు మరి అనుకోరి నేను అన్ననే అంట. నీ బెదిరిపాడు కట్టెలా ఉన్నాయి చేతులు అత్తే అయితే పక్కగానే ఉంది కానీ అంత నువ్వు చేయబట్టే మళ్ళీ మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేమన్నా ఇంకా తల నుస్తాను తల మీద కొట్టింది. మన నలుగురం కలిసి పోయి కొడదాం పారి. ఇట్లా తీసి గట్ట ఎత్తు ఉంటది కానీ పెద్ద ఎక్కువ ఎత్తుంది. ఇక ఏదో పోనీ తీయక్క. మీ మొహాలు మంట. ఏంది నువ్వు బాగా సిగ్గుపడతాను నన్ను చూసి? అయ్యో అయ్యో చెప్పు చెప్పు. ఇవాళ సోమవారం కదా, నన్ను ముట్టుకోకు. ఇలా సోమవారం అన్నా తెలిసే బిత్తిరిదానా ఆయన నిన్నెవరు ముట్టుకుంటారు? నేను దూరంగానే ఉంటాను. ముట్టుకోవా? ఇవాళ వద్దులే, ఏదైనా మంగళవారమే. మంగళవారం మరి మంగళవారం నేను ఒక పొద్దు కాదు, అప్పుడు నేను నిన్ను ముట్టుకోను కదా. ఎట్లా? మంగళవారం కదా, అయితే ఏదన్నా బుధవారమే మరి. సరే బుధవారం అంటే 24 గంటలు 24 గంటలు. నువ్వు ఆగనే మరి. ఇగో నన్నైతే ఇబ్బంది పెట్టద్దు, గుర్తుంచుకో. ఎల్లుండి మంగళవారం వచ్చి అసలే మీద వండుతావు. మళ్ళా దేవుడు ఫీల్ అవుతాడు, తిడతాడు, కొడతాడు. అర్థమైందా? అర్థమైంది. ఈ బుగ్గల జాకెట్ ఏంది మంచిగా ఉన్నది, స్టైల్గా ఉన్నది కదా. మంచిగా ఉంది. ఏడ కుట్టించిన? ఇంకా పద్మక్క దగ్గర కుట్టించిన. పద్మక్క దగ్గర కుట్టించిన. మంచిగా ఉంది కదా నాకు. బాగుంది బాగుంది. బిత్తిరిదనమైన మంచిగానే అనుకుంటాను చీరలు. నేను బిత్తిరిగా? కాదు కాదు, అంటే అట్లా కనబడితే వాళ్ళు కాదు కానీ సూపుగా అయితే మంచిగానే కట్టుకుంటాను చీరలు కదా. నువ్వు నేను సేమ్ కదా. నన్ను కూడా కలిపినావా? మరి అంతే కదా, భార్య భర్తలు అన్నప్పుడు ఇద్దరు సేమ్ ఉంటారు. సేమ్ సేమ్ ఉంటాం మరి. సరే నువ్వు లిఫ్ట్ కి రాసినావా? లిప్ బామ్ పెట్టుకున్నా. అవునా? బుధవారం రోజు రాసుకో, మంచిగా కనబడతావు. సరేనా? గాజులు కూడా మంచిగా వేసుకున్నావు రెడ్డుగా. అంటే చీరలకు మ్యాచింగ్ వేసుకున్నా. అవునా? వాళ్ళు ఎంత సిగ్గుపడతానవే, చెప్పినా కదా ముట్టుకోనని దగ్గర రానని మళ్ళా సిగ్గుపడతాను. ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే నాకు సిగ్గుతుంది. నేను ఈ ముగ్గురు నేను బిత్తిరిదానా. అవును కదా, మళ్ళా సిగ్గుపడతాను. అయితే సిగ్గుపడద్దా? సిగ్గుపడాలే గాని మరి నీకు సిగ్గు లేదు కదా. నేను మగోని, నేను నాకెందుకుంటే సిగ్గు. నువ్వు చేయబట్టి నాకు నీ బిత్తతనం వస్తుంది. నువ్వు తిరిగినట్టు నేను అని అంటున్నా. మా అన్నగాళ్ళకి ఇట్లా మా వదనలకి ఇట్లా ఉత్తే ఇజ్జత పోతుంది, మానం పోతుంది. నువ్వు నీ బిత్తిరి. ఇప్పుడు నేను బిత్తిరి బిత్తిరి అంటాను. బిత్తిరిదాని అనుకుంటా మంచిగా అంటా. మళ్ళీ అంటావు అనతి. అయ్యో అదో సినిమాలు అంటారు కదా, అబ్బా పురుష అన్నట్టు ఎత్తానావు. సారీ పా, అక్క వాళ్ళు ఇట్లా చూస్తే మంచిగా ఉండదు. అబ్బో పోతా అంటే పోవే పోతానతి.
ఇది దీని చిత్తిరి పనులు. నా పేరు రాజు, నీ పేరు కవిత. మన ఇద్దరం మూడు పిల్లలం, ఒకే మంచం మీద ఉన్నాం. ఇప్పుడు నేను నీకు ముద్దిస్తానట, నువ్వు నాకు ముద్దిస్తావాట. అమ్మా ఏం ఎగట పెట్టినావు? నీ బర్రమూతి నాకు నచ్చలే. నాది బర్రెమూత, నీదే కోతిమూతి. ఏంది నాకు కోతి మూత? మరి మంచిగానే ఉన్నది. నీదే బర్రమూత లెక్క ఉన్నది. నాది బర్రెమూత ఎక్కువ ఉందా? మంచిగా చూడు, నాది బర్రెమూత. బర్రమూతే మనది కోతి మూత. చూడు ఎంత మంచిగా ఉందో. బర్రమూతి బర్రమూతి. సరే, నాది బర్రెమూత అయితే పెళ్లి చూపులలో ఎందుకు చేసినవే నన్ను? అంటే అప్పుడు నిన్ను సరిగ్గా చూడలే, నాకు భయమైంది నిన్ను చూడడానికి. నీకు భయమైందా? అంటే నీకు ఎదురుగా మనిషి కూడా చక్కగా ఆడుతాడా? అంత భయంగా ఉన్నావా నువ్వు? నేను భయంగా ఉన్నాను. నిజంగా బిచ్చదానివేనా నువ్వైతే? ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? నీకు అర్థమైతే నాకు అర్థమైనట్టే. బర్రమూతి. ఓ కోతి ముద్దానా? మేము మంచిగానే ఉంది. నీదే బర్రమూతి లెక్క అమ్మో అని ఉంది. సరే, నాది బర్రెమూతి, నీది మాత్రం కోతిమూతి. మళ్ళీ నన్ను కోతిమూతి అంటావా? మూతి బర్రమూతి. సరే, ఏదో మూతి. పడుకున్నా. నాది కోతిమూతి లెక్క ఉందా? ఏమైంది కోద్దానా? ఏం కాదు, పడుకోను. నీకేమో తెలుతా, పండుకో. నన్ను నిద్రలేను, పండుకో. మళ్ళీ ఆలోచిస్తావు? ఏం లేదు, పండుకో. సరే సరే. కోతిమూతాను కోతిమూతాను నిజంగానే ఉందా? అర్థం లేకపోయా ఉంటుండే పట్టు. దీనికేంది ఓరుకున్నా? ఓ బిడ్డో, నువ్వు కాళ్ళు ఎత్తే నా కాళ్ళు ఉంటాయి, ముందే కట్టె పుల్లలు ఉన్నాయి, ఇరుగుతాయి. తీకాలి పోరుకున్నా ఆడితే పొద్దుగాలేసేవారు కాళ్ళు నొత్తానే రెక్కలు నొత్తానే ఎందుకు అనుకున్నా. ఇందుకేనా బిడ్డ తెల్లారులేసేవారు కాళ్ళు నొక్కలు నొక్కున్నాయి, నిద్రలు ఎత్తా అందుకిచ్చినే. ఇప్పుడు కొద్దిగా తెలివితోటి ఉండే పట్టుక చూస్తాను. పాప బిడ్డు ఓ కొడుకో, ఇది నేను ఇంత వాంటిది నన్నేమో చేసేటట్టున్నది. నీ బాంచాను, నీ పండుగదు, నీ కథద్దు. ఇది ఇలా వంట నన్ను వంట ఇస్తట్టున్నది ఏమో. ఓ నీ భాష కాళ్ళు కింద నుంచి పడితే కింద నన్ను వంట ఇంకా కాసేపు అయితే ముద్దు కూడా పెట్టేటట్టున్నది. కూరగాయలకు ఎత్తే మెత్తలేదు లేదు అనిగా. పొద్దంతా దీనికి ఇత్రేషాలు, ఈ రాత్రి గురక. ఇట్లా గుర్రు కొడతాను, దీన్ని పెళ్లి చేసుకొని కూడా చేసుకోపోదు. లెగో శైలు, లెగో పడుకో. లెగో, అరే లెగో. ఏంటిది? నీ సిగ్గు పాడుగాను, ఆ గురక పెడుతున్నావు అనే నిన్ను లేపిన. వన్ సైడ్ పడుకో. అరే అరే అరే, ఏం గురక పెడుతున్నావు? ఇది దీని బిత్రేషాలు.
దీనికి ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్. ఇక లాభం లేదు. రేపటి నుండి చెవుల్లో దూది పెట్టుకొని మాడుకుంటా ఏమన్నా కానీ.